జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే ఏ విధంగా క్రేజ్ ఉంటుంది, ఏ విధంగా ఆయనకు జనం బ్రహ్మరథం పడతారు, ఏ విధంగా ఫాలోయింగ్ ఉంటుంది అని ఆయన ఎప్పుడు బయటకు వచ్చినా కూడా జనంగా అనిపిస్తారు. సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వాళ్ళ సానుభూతి పరుడు అంటే జగన్ గారిని అభిమానించే ఒక వ్యక్తి పెట్టిన పోస్టు, నీళ్లలో మొసలికి బలమట, అడవిలో సింహానికి బలమట, జగన్ బలం జనంలోనేనట. మొసలి బలం నీళ్లలో, సింహం బలం అడవిలో, జగన్ బలం జనంలో. ఇది తెలియక అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా నష్టపోయారు అని చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పెట్టిన ఒక పోస్ట్ ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే ఏ విధంగా ఉంటుంది అని, అది ఒక మెజర్ చేసే విధంగానే ఉంది. అండ్ అదే సమయంలోనే తాను జనంలోకి రావడం, ఏదైనా ఒక పర్యటన కోసం, దాని చుట్టూ అధికారంలో ఉన్నటువంటి పార్టీల నాయకులు చేసే కమెంట్లు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ను మరింత పెంచుతున్నాయి. జనంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి పాజిటివ్ చర్చకు కారణమవుతూ ఉన్నాయి. మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నట్లు జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే, 4 కానిస్టేబుల్ని పెడితే సరిపోతుంది, మేము అనుకుంటే వెనక్కి వెళ్ళిపోవు, మాకు ఆ దమ్ము ధైర్యం ఉంది అని పరిటాల సునీత గారు చేసిన కమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కమెంట్స్ మీద కూడా జనంలో నెగిటివ్ చర్చ జరుగుతుంది. పులివెందుల ఎమ్మెల్యే కాదు, ఒక పార్టీ అధ్యక్షుడు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రి. సో తనని ఎమ్మెల్యే అనడం ద్వారా ఆయన ఏమన్నా ఇమేజ్ తగ్గిపోతుందా, ఆయన స్థాయి తగ్గిపోతుందా? ఖచ్చితంగా తగ్గిపోదు కదా. ఈవెన్ సాక్షాత్తు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మేడం గారు కూడా ఒక ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే కుట్ర చేస్తున్నారు, పులివెందుల ఎమ్మెల్యేకి చాలా భద్రత ఇచ్చాం, ఒక ఎమ్మెల్యేకి ఎంతమంది ఉంటారు, 1+1 2+2 వేస్తారు, అదే ఎక్కువ ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యేకి అని వీళ్ళు కామెంట్స్ చేయడం మీద కూడా ఒక హోంశాఖ మంత్రి అలా మాట్లాడకూడదు. ఒక తెలుగుదేశం పార్టీ నాయకురాలుగా మేడం ఏమైనా మాట్లాడచ్చు, ఒక హోంశాఖ మంత్రిగా మేడం మరింత బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి భద్రత చుట్టూ ఆ పార్టీ నాయకులు ఆందోళన వెలిపుచ్చుతూ ఉన్నప్పుడు, అనుమానాలు వెలిపుచ్చుతూ ఉన్నప్పుడు వాటిని నివృత్తి చేసే విధంగా బాధ్యతాయుతంగా మాట్లాడాల్సినటువంటి హోంశాఖ మంత్రి గారు ఇలా మాట్లాడడం ద్వారా అతగాడు పులివెందుల ఎమ్మెల్యే, అతగాడికి ఒక 2 కానిస్టేబుల్ ఎక్కువ, అతగాడికి అంతమంది సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలి, ఈ విధంగా మాట్లాడితే ఇప్పుడు జనము వీళ్ళు ఇట్లా మాట్లాడినంత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే చూస్తారా? జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ వీళ్ళు ఇలా మాట్లాడినంత అది పెరుగుతూ పోతూ ఉంటుంది. జనాల్లో ఆల్రెడీ చర్చ స్టార్ట్ అయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి వీళ్ళు ఏం నెగిటివ్ మాట్లాడినా, అరే సంవత్సరం కావస్తుంది అబ్బా మీరు ఏం చేస్తున్నారో చెప్పండి అంటూ ఉన్నారు. అని చెప్పి అంటూ ఉన్నారు. అండి ఇప్పుడు మనం రామగిరి ఎస్ఐ అట్లా మాట్లాడిన తర్వాత నీతి గురించి, నిజాయితీ గురించి, అది ఇది అని చెప్పి ఆయన ఫేస్బుక్లో పోస్టులన్నీ ఏంటివో బయటకు వచ్చాయి. ఆయన ఆస్తుల చిట్టా అంటూ బయటకు వచ్చింది. ఆయన నీతిగా నిజాయితీగా పనిచేసి ఉండింటే జగన్మోహన్ రెడ్డి గారు పాపులేట్కి వెళ్ళిపోయే అవసరమే ఉండదు కదా అని, అంటే కురబ లింగమయ్య హత్యకు గురి కాడు కదా అని చెప్పి పోలీసుల మీద కూడా తీవ్ర స్థాయిలో నెగిటివ్ చర్చ స్టార్ట్ అయింది. మరి ఇవన్నీ జరిగిందంటే 6 నెలల పసికందు మీద అత్యాచారాలు, 5వ తరగతి చదివే పాపను ముఖముడిగా అత్యాచారం చేసి ఎక్కడో పడేస్తే మృతదేహం కూడా దొరకలేదు. మీరు అసలు మీ పోలీస్ పవర్ చూపించాల్సింది, మీరు మీ ఏమంటారు మీ ఎఫిషియన్సీ నిరూపించుకోవాల్సింది ఎక్కడ? సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేసుకొని గొప్పగా సినిమా డైలాగులు చెప్పుకున్నంత మాత్రాన ఏంటి ప్రయోజనం అని జనంలో ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది. సరే, ప్రతిదీ గుడ్డిగా సమర్థించే సెన్స్ లేని వాళ్ళ గురించి మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక అర్థవంతమైన చర్చ జరిగే దగ్గర మాత్రం డెఫినెట్లీ అన్ని రకాలుగా పాలన మీద అయినా, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల మీద ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు అధికార కూటమి వీళ్ళ రాజకీయ ప్రత్యర్థుల మీద ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు, ఇటువంటి చర్చ చాలా చాలా జరుగుతూ ఉంది. సో ఇప్పుడు వీళ్ళు పులివెందుల ఎమ్మెల్యే, 2 కానిస్టేబుల్ ఎక్కువ, ఆయనకి అదేంది, ఇది అది, ఇంకా వీళ్ళు జగన్ గారిని వీళ్ళు ఎంత తిట్టే కొద్దీ, వీళ్ళు ఆయన ఎంత చులకన చేద్దామని చెప్పి ప్రయత్నం చేసే కొద్దీ జనంలో ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ పెరుగుతూ పోతుంది. కానీ ఇప్పుడు వీళ్ళు తిడుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జనం కూడా తిట్టుకుంటారు అనుకుంటే డెఫినెట్లీ అమాయకత్వమే అవుతుంది.
ఇప్పుడు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి బాధ్యతాయుతమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఏమంటారు, ఒక రకమైన రెస్పాన్సిబిలిటీ అంటారు కదా, దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు జనం. అట్లా కాకుండా అధికారంలోనో ప్రతిపక్షంలో ఉన్న తెలియకుండా తిట్టుకుంటూ పోతే దానివల్ల జగన్ ఖచ్చితంగా పలుచన గారు. మరి వీళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళ వ్యూహం ఏందో, ఎందుకు మరి ఆ విధంగా పలుచన చేసి మాట్లాడతారో వాళ్ళకే తెలియాలి.